తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ 24 కార్మిక సంఘాల నాయకులకు, కార్మిక సోదరి సోదరీమణులకు, ముఖ్యంగా వేదిక మీద ఉన్న మన ఎమ్మెల్యే, మన కార్మిక బిడ్డ నవీన్ యాదవ్ గారికి, అలాగే మన శ్రీశైలం అన్న గారికి, మన ఫిల్మ్ ఛాంబర్, మన ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్ద దిక్కైన ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ అశోక్ కుమార్ గారికి, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ గారికి, సెక్రటరీ ప్రసన్న కుమార్ గారికి, అలాగే మన ఇండస్ట్రీ పెద్దలు, ఎందుకంటే ఫెడరేషన్లో ఫస్ట్ నుంచి కూడా ఆద్యం పోసిన తమ్మారెడ్డి భద్రరాజ గారికి, పర్చూరు గోపాలకృష్ణ గారికి, అలాగే చంద్రబాబు శ్రీనివాసరావు గారికి, రాజేశ్వర రెడ్డి గారికి, అలాగే మన ఫెడరేషన్ అంటే ఇక్కడ నుంచినప్పుడు కానీ ఏ విషయాలు ఉన్నా సరే చాలా స్పీడ్గా ఉండే మన కళ్యాణ్ గారికి, సి కళ్యాణ్ గారికి, అనుపమ్ రెడ్డి గారికి, అలాగే మన వేతనాల విషయంలో మనం చాలా రోజులు చర్చలు చేసుకున్నాం. ఆ చర్చల్లో పూర్వ మన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు భరత్ భూషణ్ గారు, అలాగే మన అనుపమ్ రెడ్డి గారికి, మన తెలంగాణ ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారికి, మూర్తి గారికి, మన గౌరవ అధ్యక్షులుగా ఉన్న మన ఉమాయిన్ గారికి, అలాగే ఆదిత్య గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్లీ మనం మీడియా అంటే మీ అందరికి కూడా తెలుసు, మన సినిమా ఇండస్ట్రీ చేస్తే ఎలా ఉంటుందో గతంలో మనం ఈశ్వర్ స్టేడియంలో కూడా చేసాము. ప్రతి సంవత్సరం కూడా మనం అలాగే చేస్తూ ఉన్నాము. వివిధ రకాలుగా బ్లూ ఫాక్స్ హోటల్లో కానీ, దస్పల్ల హోటల్లో కానీ ఈసారి కూడా చాలా పెద్ద ఎత్తున చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఎందుకంటే మన ఫెడరేషన్ బిల్డింగ్ గత 15 సంవత్సరాలుగా ఉంది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ బిల్డింగ్లో చేసుకుంటామో లేదో, ఎందుకంటే ఇక ఫెడరేషన్ అంటే ఒక డెవలప్ కావాలి అని కొత్త ప్లేస్, కొత్త బిల్డింగ్లకు మారదామని మా ప్రణాళిక చేసుకున్నాం. కాబట్టి ఎందుకంటే ఇక్కడ చిన్న ప్లేస్ అని చెప్పేసి మీరు అందరూ తప్పుగా అనుకోవద్దండి, మేము అందువల్ల ఇక్కడ పెట్టాము. ఎందుకంటే ఈ బిల్డింగ్లో చాలా త్యాగాలు చేసిన బిల్డింగ్ ఇది. ఎందుకంటే ఒక 9 సంవత్సరాల నుంచి వేజెస్ విషయంలో ప్రతి 3 ఇయర్స్కి ఒకసారి మన ఛాంబర్ పెద్దల్ని చిన్నగా నొప్పించడం, వారి దగ్గర నుంచి మనం తిట్లు తింటాం, తర్వాత అంతిమంగా వారు తిట్టినా కొట్టినా ఏది చేసినా సరే మన 24 కార్మిక సంఘాల ప్రతి కార్మికుడు బాగుండాలని కోరుకునే ఫిల్మ్ ఛాంబర్ నిర్మాతలు అందరూ కూడా వారు అప్పుడు మనకు అండగా ఉన్నారు. అలాగే ఈరోజు ఒక పెద్ద మనిషిని కూడా మనం స్మరించుకోవాలి. మన కార్మికుల పక్షాలు ఉండే దాసరి నారాయణరావు గారు, వారు కూడా మనకి ఎప్పుడు కూడా కార్మిక పక్షాలు ఉండేవారు. వారిది కూడా మేము 4వ తేదీ వారి పుట్టినరోజు, అలాగే రామానాయుడు గారు కానీ అందరూ కూడా. కానీ ఇలా మన ఫెడరేషన్ అనేది గత 1978 నుంచి కూడా, పునాదుల నుంచి కూడా, ఆ రోజు నుంచి శ్రీశైలం యాదవ్ గారు, మన భరద్వాజ గారు, అప్పుడున్న పెద్దలందరూ, తిలక్ గారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. వారందరి యొక్క సేవలతో విశేషంగా ఈ రోజు వరకు ఫెడరేషన్ నడిపించిన మన పూర్వ ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి గారులకు మనం సన్మానించుకుందాం అనుకున్నాం ఈసారి. ఇక గతం నుంచి కూడా ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి 24 యూనియన్లలో ఒక బెస్ట్ ఎంప్లాయీ అవార్డు ఇవ్వాలని చెప్పేసి మేము ముగ్గురు కూడా ఫస్ట్ ఈరోజు వేదిక మీద చెప్పాలనుకున్నాం. అంటే వచ్చే మీడియాకి ప్రతి యూనియన్ కూడా 24 యూనియన్లో వచ్చి ఒక బెస్ట్ ఎంప్లాయీ మీరే కేటాయించి వాళ్ళ పేరు పంపిస్తే ఆ 24 మందికి మాత్రం మనం ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ పెద్దల సమక్షంలో సన్మానం చేసుకుంటూ ఉంటాం. కాబట్టి కొంచెం ఈరోజు బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎర్లీగా పెట్టామండి, లేకపోతే పెద్ద కార్యక్రమం చేసుకోవాలి ఇక్కడ. కాబట్టి మీరు తప్పుగా అనుకోకుండా మా కోసం విలువైన మీ సమయం కేటాయించారు. ఏది ఏమైనా మా కార్మికుల కష్ట నష్టాలు మీకు తెలుసు. అలాగే కార్మికులు బాగుండాలంటే ఫస్ట్ నిర్మాత బాగుండాలి. ఇప్పుడున్న ఇండస్ట్రీ పరిస్థితి కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ముందు మనందరం కూడా నిర్మాత బాగుండాలని చెప్పేసి మనందరూ ఆశీస్సులు వారికి ఇవ్వాలి. వారు కూడా మన కార్మికుడు మన కోసం కష్టపడుతున్నాడని వాళ్ళు కూడా అంతిమంగా వాళ్ళు గ్రహిస్తున్నారు, గ్రహించారు కూడా. ఎందుకంటే వారి కష్టాలు వారు కొన్ని వారేం బయటికి మళ్ళాగా బహిరంగంగా మైకు బట్టి నాకు ఈ కష్టం, వాళ్ళ వల్ల కష్టం చెప్పుకోలేకపోతున్నారు. ఇక మన వేతనాల విషయంలో వచ్చినప్పుడు కొంచెం చిన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ మన ముందు వ్యక్తపరుస్తారు తప్ప మన మీద అభిమానం లేక కాదు. కాబట్టి నిర్మాతల మీద ఇప్పుడు కూడా కోప తప్పాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వారికి అనుగుణంగా ఛాంబర్ నిర్ణయాలకి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నిర్ణయాలకి మనం ఇప్పుడు కూడా అనుబంధంగా ఉంటూ మన ఇండస్ట్రీని ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 ఫెడరేషన్గా ఉందంటే మన నిర్మాతలు, మనకు ఫుడ్ పెట్టే నిర్మాతలు వారు బాగుండాలి కాబట్టి, అలాగే మన కార్మికులు కూడా బాగా కష్టపడుతున్నారు కాబట్టి ఈరోజు మన ఫెడరేషన్ నెంబర్ 1గా ఉంది. ఇలా నెంబర్ 1గా ఉండాలంటే మనందరం కూడా ముందు రోజుల్లో కూడా మన ఛాంబర్ నిర్ణయాలకు కానీ, మన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, మన నిర్మాతలు బాగుండే విధంగా ఏదైనా సరే అందరం కలిసిమెలిసి ఒక నిర్ణయాలు తీసుకొని మంచిగా మనందరం కూడా ముందుకెళ్లాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే గతంలో అలా ఉంది, ఇప్పుడు కూడా ఇలాగే ఉండాలంటే కాదు.
టెక్నాలజీ మారుతుంది, నూతన ఉత్తేజాన్ని ఎంకరేజ్ చేయాలి, నూతన డెవలప్మెంట్ చేయాలి, ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ మొత్తం ముఖ్యంగా టెక్నీషియన్ విషయంలో కానీ. ఇప్పుడే మీకు తెలుసు, గత కొద్ది రోజుల క్రితం మనం పడ్డ ఇబ్బందులు కూడా మీకు తెలుసు. వేతనాల విషయంలో ప్రభుత్వం కంపల్సరీగా మనం స్ట్రైక్ చేసినప్పుడు లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఏ కార్మికుడు కూడా అలా స్ట్రైక్ చేయడానికి వీలు లేదు, మీరు ఇమీడియట్గా పనిలోకి వెళ్ళండి అన్న రోజు మనం ఎంత ఇబ్బంది పడ్డామో తెలుసు. ఆ ఇబ్బందులు కూడా గ్రహించి తర్వాత మొట్టమొదటిసారి, ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో మనకి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా కరోనా టైంలో కానీ వివిధ రకాల మన వేతనాల విషయంలో కానీ ఎప్పుడైనా సరే మన కార్మికులకు అండగా ఉన్నారు. అట్లాగే ఎఫ్డీసీ కూడా ఇప్పుడు అండగా ఉంటుంది. తర్వాత మనందరం కూడా ఆ వేతనాల విషయంలో 19వ రోజు చిన్న ఇబ్బంది పడి వేతనాలకి మనం ఒప్పుకొని పనులకు వెళ్ళినా కానీ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మన కార్మికులు 24 యొక్క కార్మిక సంఘాల నాయకులని అందరినీ కూడా స్వయంగా వారి ఇంటికి పిలిచి వారి ఆతిథ్యం ఇచ్చి అసలు మీ కష్టాలు ఏంటి, అసలు మీ ఇండస్ట్రీ ఏంటి, మీ సాధక బాధలు ఏంటి, అసలు 24 యూనియన్లు అంటే ఏంటి, ఆ నిర్మాతలు ఏంటి, వారి కష్టాలు ఏంటి, వారి రకంగా చెప్తున్నారు. మొత్తం మీ వల్లే చాలా ఇబ్బంది జరుగుతుందండి, అసలు మీ కష్టం ఏంటో చెప్పండి అని సుమారు 3.5 గంటల పాటు ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇచ్చి వారి యొక్క మా వివరాలన్నీ తెలుసుకొని ఆ తర్వాత నిర్మాతలను పిలిచి కొంచెం ఇబ్బంది అయినా సరే మీరు కార్మికులు సినీ కార్మికుల పక్షాన ఉండండి, మీకు ఏం కావాలన్నా చేస్తే వాళ్ళకు కూడా చేస్తారని చెప్పి వాళ్ళ వంతు వాళ్ళకి మన వంతు మనకి మాట ఇవ్వటమే కాదు, ఆ రోజు ఇచ్చిన విషయాలు కూడా మీకు తెలుసు. ఆ రోజే మాకు చెప్పారు, మీకు అతి త్వరలో నేను అన్ని కూడా అసలు మీ యొక్క నిర్మాతలతో మాట్లాడి మీకు ఎలా చేయగలను ప్రభుత్వం నుంచి అని చెప్పేసి చెప్పిన తర్వాత మన యూషప్గూడలో మనం సీఎం గారికి సన్మాన సభ పెట్టుకున్నప్పుడు చాలా వరాలు ఇచ్చారు. మీరు గతంలో ఎంతోమంది నాయకులు వరాలు ఇచ్చిన నాయకులను చూశాను, కానీ సరే గవర్నమెంట్ వరాలు ఇస్తూ ఉంటుంది, దాన్ని చేయాలంటే చాలా టైం పడుతుందని చెప్పేసి మనమే కొంచెం నెగ్లెక్ట్ చేశాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో మన తెలుగు పరిశ్రమ నెంబర్ 1 స్థాయిలో ఉండాలి అని ముందుగా మన కార్మికులందరూ బాగుండాలని చెప్పేసి వారు సంక్షేమ నిధిగా ఒక 10 కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు. వారు ఆ సంక్షేమ నిధి 10 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఎఫ్డీసీ అకౌంట్కి ఇవ్వడం జరిగింది. వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే టికెట్ల పెంపు విషయంలో ఏదైతే టికెట్లు పెంచారో ఆ పెంచిన టికెట్ రేట్ ధరలో 20% మన ఫిలిం ఫెడరేషన్ సంబంధించిన అన్ని కూడా ఫిలిం ఛాంబర్ అట్లాగే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ 20% కూడా ఆ అకౌంట్కి వచ్చే విధంగా ఆ ప్రణాళిక తయారు చేశారు. అలాగే ముఖ్యంగా కార్మికుల ఆరోగ్య పరిస్థితి బాగుండాలనేది వారి యొక్క నిర్ణయం. దానికోసం హెల్త్ ఇన్సూరెన్స్ 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ, అంటే ఆధార్ కార్డు ఎక్కడున్నా ఎలా ఉన్నా ఇక్కడ కార్మికులు అయి ఉంటే చాలు, ఆ కార్మికుడు వైట్ రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకం వర్తించేటట్టుగా ఆల్రెడీ గూగుల్ అప్లికేషన్ మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే 5 లక్షల రూపాయల డెత్ ఇన్సూరెన్స్, ఆ ప్రక్రియ అంతా కొనసాగడం అయిపోయింది. కానీ మనమే రిక్వెస్ట్ చేశాము ఇంకొక వారం రోజులు టైం ఉందని. అది కూడా నిన్న గంగాధర్ గారిని కలిసినప్పుడు మే 8 వరకు ఫైనల్ గా ఇచ్చారు. ఇప్పటి వరకు 8,460 మంది కుటుంబాలు దాంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. తర్వాత మళ్ళా మేమందరం కలిసి మళ్ళా దానకిషోర్ గారిని వారిని కలిసినప్పుడు ఓన్లీ కార్మికుడు కాదండి, కార్మికుడి కుటుంబాలకి కూడా కావాలి, ఎందుకంటే పెద్దలకి ఇప్పుడు మామూలుగా ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదు, పెద్దలను కూడా తల్లిదండ్రులను కూడా యాడ్ చేయాలంటే వారిని కూడా యాడ్ చేశారు. కాబట్టి మెయిన్ ముఖ్యంగా మన ఆరోగ్య భద్రతని మన సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు పెట్టారు. కాబట్టి ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా ఎంటర్ చేసుకోకపోతే ఫైనల్ గా 8వ తేదీ లాస్ట్ అండి, ఎందుకంటే వాళ్ళు మన లేబర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి లెటర్ కూడా వచ్చింది ఫైనల్ గా 8th రోజు. ఎందుకంటే వారు కూడా వెంటనే టెండర్లు వేసి ఇమీడియట్లీ గా మళ్ళా సీఎం గారి సమక్షంలో మనందరికీ కూడా హెల్త్ కార్డులు అందజేసే ప్రక్రియ ముందుంది. అలాగే ఇదే కాదు, వారు ఆ రోజు మనం సీఎం గారిని కోరాం, మా సినీ కార్మికుల పిల్లలకి ఒక స్కూల్ లేదండి ఇక్కడ అని. ఆ విషయంలో మాకన్నా ముందు నవీన్ గారిని, మన ఎమ్మెల్యే నవీన్ గారిని ఎక్కడ కనపడ్డా సరే మీరు స్కూల్ స్థలం ఆల్రెడీ చెప్పాను, ఏమైంది చూసుకొని నవీన్ అని చెప్పేసి నవీన్ అన్న నాకు ఫోన్ చేసి ఏంటి అని అసలు నువ్వే పట్టించుకోవట్లేదు, స్కూల్ స్థలం సీఎం గారు నాకు ఎప్పుడంటే అప్పుడు చెప్తున్నారు, మీరు ఎక్కడ ఐడెంటిఫై చేయండి, ఆల్రెడీ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, మీరు త్వరగా వస్తే ఆ స్కూల్ కూడా ఐడెంటిఫై చేస్తామని చెప్పారు. అతి దగ్గరలో మన సరౌండింగ్స్ లోనే స్కూల్ కోసం సుమారు 2 ఎకరాల నుంచి 3 ఎకరాల స్థలాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, 2-3 స్థలాలని. అతి త్వరలో మన కౌన్సిల్ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం తర్వాత వెళ్ళి నవీన్ అన్న ఆధ్వర్యంలో వెళ్ళి మన ఫిలిం పెద్దలందరూ వారి యొక్క కమిటీ వేసుకుని ఆ స్థలాన్ని కూడా చూసి దానికి మన అతి త్వరలో స్కూల్ నిర్మాణం కూడా మన ఓన్లీ ఫిలిం ఎంప్లాయీస్ కోసమే స్కూల్ నిర్మాణం కొనసాగబోతుంది త్వరలో. అలాగే మనం ఆ రోజు అడిగాము మన 24 కార్మిక సంఘాలకి అన్ని కూడా అన్ని 24 యూనియన్లు, మన ఫెడరేషన్, అలాగే ఇంకా ఫిలిం ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ కానీ మిగతా అంతా ఒక ఫిలిం ఇండస్ట్రీ అంతా దగ్గర ఉండాలని చెప్పేసి మనం ఆ రోజు రిక్వెస్ట్ పెట్టుకుంటే పద్మాలయ అనుకున్న స్థలాన్ని
అతి త్వరలో ఇస్తానని చెప్పారు. దానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. ముందుగా ఈ స్కూల్ కానివ్వండి, తర్వాత ఆ స్థలం కూడా ఇస్తానని చెప్పారు. ఏది ఏమైనా మన యొక్క కష్టాలు ఆ రోజు మనం ఒక మెట్టు కష్టపడ్డాం కానీ, ఎందుకంటే కార్మిక నాయకులు అందరం కూడా ఆ రోజు చాలా ఇబ్బంది పడ్డాం. ఎందుకు ఇలా చేస్తున్నారు, మా అనిల్ ఎందుకు చేస్తున్నాడు అని చెప్పేసి మీరు అందరూ కూడా నన్ను చాలా మంది తిట్టుకున్నారు. కానీ అంతిమంగా ఏ కార్మికుడు అయితే ఒక స్టెప్ వెనకేసినా సరే అదే ప్రభుత్వంతో కార్మికులు అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ముందున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి సభాముఖంగా మా కార్మిక పక్షాలు అందరి తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు సార్. మీ ద్వారా వాళ్ళు తెలియజేయాలని కోరుతున్నాం. కాబట్టి అతి త్వరలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఫిలిం ఛాంబర్ వారు కూడా దామోదర్ ప్రసాద్ గారు, అశోక్ కుమార్ గారు కూడా ఇప్పుడే చెప్పారు, రేపు 10వ తేదీ నుంచి మీ అగ్రిమెంట్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేస్తాము. మళ్ళా నెక్స్ట్ మంత్ మళ్ళీ 2.5% పెరిగే ఉంది కాబట్టి అతి త్వరలో మీ అగ్రిమెంట్లు ఒక నెల రోజుల్లోపే అన్ని కూడా కంప్లీట్ చేసి మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఏమైనా జరిగినా సరే వాటిని ప్రతిసారి లొకేషన్లో కాకుండా, ఎందుకంటే గతంలో ఉన్న సండేల విషయం కానీ 9 to 9 కాల్ షీట్ విషయం కానీ 4 hours కాల్ షీట్ విషయాలు అన్ని కూడా మన ఛాంబర్లో క్లియర్ అయ్యాయి. కాబట్టి మన కార్మికులకి ప్రస్తుతానికి ఏ సమస్య లేదు. కానీ ఒకటే సమస్య సార్, ఈ ద్వారా ఈరోజు మీ అందరికి తెలియజేసేది, మాకు చేసిన పనికి మీరు ఇప్పటి వరకు మీరు అడిగిన పనులన్నీ చేశారు. కానీ చేసిన పనికి ఏంటంటే మా కష్టానికి వేతనం మాత్రం సరైన డేస్లో రావట్లేదు. మన అగ్రిమెంట్ ప్రకారం ఏ రోజుకి ఆ రోజు తీసుకోమని ఉంది కానీ ఏ రోజుకి ఆ రోజు కాదు సార్. ఇప్పటికీ 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. కొన్ని కంపెనీలు అయితే ఆఫీస్ తాళాలు వేసి వెళ్ళిపోయి సినిమా రిలీజ్ అయ్యి భారీగా సక్సెస్ అయ్యి కూడా వారు మాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయారు సార్. సుమారు ఈ రోజు మన కార్మికులు 24 యూనియన్లు, అంటే ఇంకా వైట్ కాలర్స్ యూనియన్లు లెక్కేసుకుంటే కోట్లలో ఉంటుంది. కానీ మిగతా డైలీ వర్కర్స్ సుమారు లెక్కేసుకుంటే 22 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి సార్ ఈ రోజుకి, ఇది రన్నింగ్ సినిమాలు కాకుండా. దయచేసి అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం సార్, డైలీ ఇచ్చేవాళ్ళు డైలీ ఇస్తున్నారు, మేము తీసుకుంటాం. కానీ శనివారం రోజు పేమెంట్ మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క యూనియన్ సభ్యులకి, ప్రతి ఒక్క కార్మికుడు చేసిన కార్మికుడికి మాత్రం శనివారం పేమెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మీ ద్వారా ఈ సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటాం సార్. ఎందుకంటే నాకు అలా వదిలేస్తూ ఉంటే నాకు అసలు ప్రక్రియ ఇటుపోతుందో అర్థం కావట్లేదు. మళ్ళీ మీకు కూడా కంప్లైంట్లు ఇస్తూ ఉంటే మీరు కూడా చేయలేని పరిస్థితికి వస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని ఆఫీసులు తాళం వేస్తుంటే మీరు కూడా ఏం చేయలేరు, మేము కూడా ఏం చేయలేకపోతున్నాం. కానీ కార్మికుడు అనే మాటలకి మేము భరాయించలేము సార్. కాబట్టి చేసిన కష్టానికి ఏమంటాం తప్ప మేము ఎక్స్ట్రాలు కానీ ఏమి తీసుకోవడం లేదు. కాబట్టి మీరు మీ ద్వారా సాటర్డే లోపే పేమెంట్ వచ్చే విధంగా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా కార్మిక సోదరులకు, ఈ మా యొక్క విన్నపాన్ని మన్నించి మా ఆహ్వానాన్ని మన్నించి మమ్మల్ని దీవించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సార్.